రేట్ ఎంత? 300. అబ్బా ఇంకో మాట చెప్పు. నువ్వెంత ఇస్తావు చెప్పు. 50 రూపీస్ ఇస్తా. 200 ఇస్తావా? ఓన్లీ 50. పోనీ 100 ఇస్తావా? నువ్వు 100 సార్లు అడిగినా ఓన్లీ 50. ఫైనల్ గా 75 ఇస్తావా? ఫైనల్ గా 50 తీసుకో. పోవయ్యా, నీ 50కి వచ్చే ఆడళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ వెనకాల ఉంటారు. పారా కష్టపడితే నేనైతే నీకెందుకు వాళ్ళు 100 ఇంకో నాకు దొరకపోద్దా? అరే చాలే లారా. ఏరా ఇప్పుడు మీ అక్క నాకాశే చూస్తుంటుంది ఎందుకు? మా అక్కకు పందులంటే చాలా ఇష్టంలే. నువ్వేరో జగదాంబ సెంటర్కి వెళ్ళావని చెప్పాడు. ఎక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే బస్సులో నేను చూసి దిగా. అది సరే గాని మళ్ళీ షాపుకి వెళ్ళాలా? కొంపకొచ్చేదేమన్నా ఉందా? కొంపకేనే. ఎప్పుడు నా గుత్తి గులాబ్ జామున్ చూస్తుందిగా. అబ్బో కొద్ది కవర్ చేద్దాం. చూసావా 50 రూపాయలకి ఎలాంటి కేసు దొరికిందో. ముష్టి 25 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డావు కదరా. నిరోధి వాడు, లేకపోతే ఏడ్సొచ్చి చస్తావు రోయ్. ఏంటండి అది ఎవరి గురించి వాగుతోంది? మన గురించి కాదులే, అదే పిచ్చిదేం అవుతుంది. నువ్వు ఇంటికి పోతే వాళ్ళకి ఇస్తా మంచి కిచ్చుకల మస్కి. వెళ్ళొస్తానండి. అలాగే. ప్రభావతి గారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ అడగాలంటే భయంగా ఉందండి. భయం ఎందుకండి? దేని గురించి అడగండి. అంటే అది నేను సుజాతను ప్రేమించానండి. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను. అందులో నా ఇష్టం ఏముందండి? ముందు సుజాతకి మీరంటే ఇష్టం లేదో కనుక్కోండి. తనకిష్టమేనండి, కాకపోతే మీరు సీతారామయ్య గారు ఒప్పుకోవాలట. ఓహో, అక్కడ అడిగి ఇక్కడికి వచ్చారనమాట. మీ ఇద్దరికి ఇష్టమైతే మేమెవరూ కాదండి. అమ్మో అలా కాదండి, మీరు గనక నువ్వు అంటే రేపటి సుజాతన మొహం కూడా చూడదండి. ఇంతకీ నువ్వు శివ పెళ్ళెప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? శివ ఎవరు? కైలాసంలో శివుడు. అది కాదక్క, అతను రోజు షాప్కొచ్చి ప్రేమ పెళ్లి అని సతాయిస్తున్నాడు. అందుకే నేను అడగమన్నాను. అతనంటే నీకు ఇష్టమేగా? అతను మంచివాడు కాదా? చా, నా ఉద్దేశం అది కాదురా. అతని పెళ్లి చేసుకోవటం నీకిష్టమే కదా అని అడుగుతున్నాను అంతే. అంటే నువ్వే ఒకసారి చెప్పావు కదక్క, మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటేనే జీవితంలో సుఖపడతామని. ఎనీవే, శివాని పెళ్లి చేసుకోవడం మా సుజీకి ఇష్టమేనమాట. ప్రేమకు దేవుడైన సాటిరాడు మనసులను
జతలో